విషయాలు ఈ యొక్క అధ్యాయం నుండి మనం నేర్చుకోవడం జరిగింది. నేటి దినము మరికొన్ని విషదంగా ఈ యొక్క అంశ భాగాల గురించి నేర్చుకోవడానికి మనం సిద్ధపడదాం. 5వ అధ్యాయము మొదటి 6 వచనములు. ఐదవ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చదువుకుని ఉన్నాం. ఈ అధ్యాయం యొక్క పూర్తి సారాంశము మనకేంటంటే, దేవుడు మనకు పాపపు ధర్మశాస్త్రం అనేటువంటి కాడి నుండి మానవులను దేవుడు విమోచించాడు. తద్వారా ఆ కాడి నుండి విడిపించడం ద్వారా క్రైస్తవులు విశ్వాసులకు ఏం సంభవించిందంటే స్వేచ్ఛ అనేటువంటిది వచ్చింది. ఆ స్వేచ్ఛని మనము సరిగ్గా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఈ అధ్యాయం అంతా కూడా మనకి వివరిస్తూ ఉంది. ఏంటి ఆ స్వేచ్ఛ అంటే, మనకి ఇవ్వబడినటువంటి ఆ స్వేచ్ఛను బట్టి తిరిగి మరలా మనము ధర్మశాస్త్రము క్రింద కన్నా వెళ్ళిపోతాం, లేదా దేవుని కృప క్రింద అన్నా సరే మనము ఉండేటువంటి అవకాశము ఈ స్వేచ్ఛ ద్వారా మనకి కలుగుతుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛ సద్వినియోగము చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఆత్మ ఫలము మనము ఫలించడానికి ఈ స్వేచ్ఛని మనం ఎలా ఉపయోగించాలి అనేటువంటిదే ఈ అధ్యాయం యొక్క సారాంశంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈ స్వేచ్ఛను ఉపయోగించి మరలా ధర్మశాస్త్రము క్రిందకి గనక వెళితే దేవుడు చేసినటువంటి బలియాగం ద్వారా మనకు ఎటువంటి ప్రయోజనము లేదు అనే విషయాన్ని మరి 2వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదు. ఎప్పుడంటే, ఒకవేళ మనకు మనమే ఇవ్వబడినటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుని మరలా ఈ ఆచారాలు 4వ అధ్యాయంలో రాయబడినట్లైనటువంటి నిష్ప్రయోజనమైనటువంటి వాటి వైపు మరలా మనము మూలపాఠాల తట్టు మనం గనక తిరిగి వాటిని ఆచరించడానికి గనక మనం పూనుకుంటే దాని వలన మనకి కలిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. సరే, ఆఫీస్. కాబట్టి ఈ 5వ అధ్యాయంలో మొదట మనం చూసినటువంటి ఈ మాటలు మనం చూస్తే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అంటే ముందు ఆ క్రైస్తవునికి ఏం లేదంటే స్వాతంత్రము లేదు, అనగా కాడి కింద ఉన్నాడు అనే విషయాన్ని 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ కాడి ఏంటంటే ధర్మశాస్త్రము అనేటువంటి కాడి అతన్ని నిర్బంధిస్తూ వచ్చింది. ఆ ధర్మశాస్త్రాన్ని భక్తుడు ఎలాగా పోల్చాడంటే, మరి ఒక వార్డెన్ లాగా, లేకపోతే బాల శిక్షకుడు అనే మాట ఉపయోగించబడింది. కాబట్టి ఒక సూపర్వైజర్ లాగా, లేకపోతే ఒక గార్డియన్ లాగా ఆ ధర్మశాస్త్రము ఈ యొక్క బాలుణ్ణి అలాగా అదుపులో పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అతనికి వయసు వచ్చిన తర్వాత అతడు యుక్త వయసుకు వచ్చాక ఈ సంరక్షకుని యొక్క పని ఆధీనంలో నుండి స్వతంత్రుడవుతాడు అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకి స్వతంత్రులుగా చేసినటువంటి ఈ స్థితిని మరలా అదే కాడి క్రిందకి మనం గనక వెళ్ళిపోతే దానివల్ల క్రీస్తు మరణం వలన కలిగినటువంటి ప్రయోజనం, లేదా క్రీస్తు బలియాగము చేయడం ద్వారా ఎన్ని ప్రయోజనాలు అయితే మానవుల కొరకు దేవుడు ఉద్దేశించాడో ఆ బలియాగములు ఏమి దాని ప్రయోజనము ఒక్కటి కూడా మనము పొందుకోలేమనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ధర్మశాస్త్రానికి విధేయత చూపడానికి మనం అస్సలు కూడా ఎట్టి పరిస్థితుల్లో పూనుకోవాల్సిన అవసరత లేదు అనేది మనం జ్ఞాపం చేసుకోవాలి. అంటే ఆత్మ యొక్క సహాయం తీసుకుంటూ మరి దాన్ని ద్వారా బేస్ చేసుకుని మనము ఏమంటాం, దేవుని మెప్పు మనకు కలుగుతుంది, లేకపోతే దేవునితో సహవాసం మనకి లభిస్తుందని ఈ విషయాలను మనము అర్థం చేసుకోవాల్సిన పని, అలా ఆలోచించాల్సిన పని లేదనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే
నేను ఇది పాటిస్తేనే, ఈ ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తేనే దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడు, దేవుడు నన్ను ఈ విధంగా నీతిమంతుడిగా చేస్తాడు, పరిశుద్ధునిగా చేస్తాడు అనేటువంటి అభిప్రాయం నుండి మనము తొలగిపోవాలనేటువంటిది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఎలాగా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అనంటే అవి ఒక గైడ్లైన్స్గా మనం పెట్టుకోవచ్చు, కానీ అవే మనకు ఆధారము, లేకపోతే అదే మనకు రక్షణ తెచ్చే మార్గము, లేకపోతే అవే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది అని వాటినే మనము బేస్ అయిపోకూడదు అనేటువంటిది ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి క్రీస్తు యొక్క ప్రయోజనము, లేకపోతే క్రీస్తు మరణం వలన కలిగే ఏమేమి లాభాలు ఉన్నాయో ఆ లాభాలన్నీ మనం పొందాలంటే మాత్రం మనకి కావాల్సింది కృప మనకి కావాలి, క్రీస్తు యేసునందలి విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ద్వారా మాత్రమే క్రీస్తు ఏ అయితే ప్రయోజనాలు సిలువ మరణం ద్వారా కలుగుతున్నాయో వాటన్నిటినీ మనము పొందుకోగలుగుతాం అనేటువంటిది ఇక్కడ వ్రాయబడుతుంది. కాబట్టి ఈ స్వేచ్ఛ మరి వారు అనుసరించకుండా గలతీయులు ఏం చేస్తున్నారంటే మరలా కాడి క్రిందకి వెళ్ళిపోవడం వల్ల మరి ఈ అపోస్తులైనటువంటి పౌలు వారిని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 3 విషయాలు ఈ యొక్క అధ్యాయంలో, లేకపోతే ఈ చదవబడినటువంటి లేఖన భాగాల్లో మరి వ్రాయబడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే మొదటిది క్రీస్తు అనుగ్రహించినటువంటి స్వేచ్ఛను బట్టి ధర్మశాస్త్రానికి లోనైపోయినటువంటి పరిస్థితి ఒకటైతే, మరి క్రీస్తు యొక్క విశ్వాసం, క్రీస్తు యేసునందలి విశ్వాసం వలన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటువంటి స్వేచ్ఛకు మరలా మనము తిరగడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరి ఆయన ఉచితంగా అనుగ్రహిస్తున్నటువంటి ఈ నీతి విశ్వాస సంబంధంగా మనం దీన్ని పొందుకోగలుగుతామనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని ప్రభువే రద్దు చేసాడు కాబట్టి ఆయనే దాన్ని స్థానంలో మరి యొక్క మార్గాన్ని మరి తెరిచి ఉన్నాడు అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలను ఇక్కడ మనం చూస్తాం. ఒకటి ఏమంటామంటే ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 25వ వచనములో రాయబడినట్లుగా చట్టం ప్రకారం లేదా ధర్మశాస్త్రము ప్రకారము ఒక వ్యక్తి ఈ మార్గాన్ని ఎంచుకుంటాడు. ఏ మార్గం అదంటే ఐదర్ అతని యొక్క మార్గాన్ని బట్టి, మంచిని బట్టి అతడు ఆశీర్వదింపబడే స్థితి, లేదా అతడు చేసినటువంటి తప్పులను బట్టి, అతిక్రమణను బట్టి అతడు మరి శిక్షింపబడేటువంటి పరిస్థితి అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే చేసినటువంటిది మంచి అయితే, లేకపోతే నియమాలకు అనుగుణంగా కనుక అతను జీవించగలిగితే అతడి యొక్క జీవితము మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ అతను చేసినటువంటి పనులు ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే, ఆజ్ఞను అతిక్రమించినట్లుగా ఉన్నట్లయితే అతనికి మరి శాపం అనేటువంటిది కలుగుతుంది. 6:25 చదువుతున్నాం కదా, ఈ ఆజ్ఞలన్నింటినీ మనం పాటించినలా అప్పుడు అది మనకు నీతి కలుగుతుంది అనేటువంటి. ఆ నీతిని మనం పొందాలంటే ఆజ్ఞలన్నింటినీ అనుసరించాలి అనేటువంటిది మనం చూస్తున్నాం. అదే 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం మనకందరికి తెలుసు. అక్కడ 43 శాపాలు రాయబడ్డాయి, తర్వాత 15 ఆశీర్వాదాలు ఆ అధ్యాయంలో ఇవ్వబడతా ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి ఈ ఆజ్ఞలు పాటించినప్పుడు అతనికి ఆశీర్వాదం కలుగుతుంది. ఒకవేళ ఆజ్ఞలు కనుక పాటించలేకపోతే అతడు శాపానికి లోనవుతున్నాడు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటి మార్గము, ఒక వ్యక్తి ఎంచుకునేటువంటి మొదటి మార్గం. ఆ మార్గాన్ని మనం ఏం చెప్పచ్చు అంటే అతని ప్రవర్తన బట్టి ఆశీర్వాదము, లేదా అతని ప్రవర్తన బట్టి శాపము, ఇలా వచ్చేటువంటి ఒక మార్గంగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో అతడు తీసుకునేటువంటి రెండవ వాదంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని అంటే ధర్మశాస్త్రము క్రింద నుండి, ధర్మశాస్త్రపు సూపర్విజన్ నుండి ఎక్కడికి వచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సూపర్విజన్లోనికి వచ్చాడు.
ఆత్మదేవుడు నడిపింపులోనికి వచ్చాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది మరి ముందు మనం ఇంకా నేర్చుకుందాం ఈ విషయం కోసం మూడు మనం తెలుసుకుందాం ఏంటనేటువంటిది. మొదటిది, ధర్మశాస్త్రాన్ని అనుసరించి అతనికి ఆశీర్వాదము లేదా శాపము, ఈ రకంగా అతడు ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు, ధర్మశాస్త్ర మార్గాన్ని. రెండవది, ధర్మశాస్త్ర మార్గం కాక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏలుబడి క్రింద స్వతంత్ర మార్గాన్ని అతడు ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇతడు స్వతంత్రంగానే నడుస్తున్నాడు, కానీ అతని పైన ఎవరు సూపర్విజన్ చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సూపర్విజన్ ఉంది. కాబట్టి ఆత్మదేవుని ఆధీనంలో మనం నడుస్తున్నాం అనేటువంటిది చెప్పుకోవచ్చు. మూడవది ఏంటంటే, అసలు జీవితానికి ఏ రకమైనటువంటి నియంత్రణ లేని జీవితం. చూడండి, ఇప్పుడు కొంతమంది ఉంటారు, వారు దేవుడు విషయాన్ని అంతగా పట్టించుకోరు. దేవుడు ఉన్నాడు, డోంట్ కేర్ అన్నట్లుగా వారి లైఫ్ స్టైల్ ఉంటుంది. దేవుని అందలి ఐదర్ ధర్మశాస్త్రాన్ని ఎంచుకోడు, లేదా కృపను ఎంచుకోడు, పరిశుద్ధాత్మ ఆధీనంలోనూ నడవడు. తన జీవనాన్ని తనకు నచ్చినట్లుగా, తనకి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించేటువంటి జీవన విధానాన్ని ఇక్కడ రాయబడుతుంది. రోమాపత్రికలో మనం చదువుకున్నాం కదా, అక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా మొదటి అధ్యాయంలో 24, 26, 28 వచనాల్లో 3 సార్లు దేవుడు వారికి అపవిత్రకి తృష్టమైన దురాశలను నెరవేర్చుకునేటువంటి అభిలాషకి దేవుడు వారిని వదిలివేశాడు. వారికి దేవుడు ఉన్నాడనేటువంటి భయము వారికి ఎంత మాత్రం లేనటువంటి జీవితాలు వారు జీవించినటువంటి జీవితాలనే ఈ మూడవ కేటగిరీని మనం చూస్తూ ఉన్నాం. స్వేచ్ఛావాదంగా దీన్ని మనం లిబరలిజం అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే దీనికి దేవుడు ఉన్నాడు, మన యాక్షన్కి దేవుడు జడ్జ్ చేస్తాడనేటువంటి భయము వారికి ఏమాత్రం ఉండదు. దేవుడు ఉన్నాడు, అదే దేవుడికి మనం భయపడాలి అనేటువంటి ఆ స్థితి వారికి ఎంత మాత్రమో ఉండదు ప్రియులరా. ఇది 3 రకాలైన వ్యక్తి ఎంచుకునేటువంటి మార్గాలు. అయితే దేవుడు లేడనేటువంటి వాడు, లేకపోతే దేవుడు ఉన్నా నాకు అసలు ఏమాత్రం ప్రయోజనం లేదు అనుకునేటువంటి వారు ఒకరైతే, రెండో వారు ధర్మశాస్త్రం ద్వారా నేను దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాను, నేను నా విధానము లేకపోతే దేవుని చేత యాక్సెప్ట్ చేసే మార్గము ధర్మశాస్త్రము ద్వారా అని ధర్మశాస్త్రాన్ని ఎంచుకుని జీవించేటువంటి వారు. మూడవ ఇంకొక దీనిలోంటి బయటకు వచ్చినటువంటి వారే, లేకపోతే ధర్మశాస్త్ర మార్గం కాదు, దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ నాయకత్వంలో, ఆయన యొక్క సూపర్విజన్లో మనము ఈ ధర్మశాస్త్రానికి వేరుగా కృప ద్వారా, ఈ విశ్వాసం ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు అని దేవుని మార్గాన్ని ఎంచుకునేటువంటి వారు. ఈ 3 మార్గాలు ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. లిబరలిజం అంటే దేవుడు ఉన్నా మాకు అవసరం లేదు, లేకపోతే దేవుడు లేడు అనుకునేవారు, ఉన్నా అవసరం లేదు అనుకునేటువంటి వారు కూడా లేకపోలేదు ప్రియులరా. ఈ శిక్ష విధింపబడుతుంది అనేటువంటి భయము వీరికి అసలు ఎంత మాత్రమో లేదు. దేవుడే లేడన్నప్పుడు ఇంకా దేవుడి శిక్ష నాకేం చేస్తుంది అనేటువంటి ఆలోచన వీరు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరి కొరకే మరి ఈ రోమపత్రిక 6:1 కానీ 6:15 కానీ ఇలా రాయబడుతుంది. వాళ్ళు ఏంటంటే మరి స్వేచ్ఛ, వారికి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ మరింత పాపాన్ని చేయడానికి ఒడికట్టేటువంటి విధానంగా వారు ఆలోచన చేస్తూ ఉంటారు పిల్లలు. కాబట్టి ఈ 3 విధానాలని మనము ఈ చార్ట్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటిది లీగలిజం అని మనం పిలుస్తూ ఉన్నాం. లీగలిజం అంటే క్రియల ద్వారా మనం దేవుని వద్దకు చేరగలుగుతాం, ఇవి చేస్తేనే దేవుడు మనల్ని రక్షిస్తాడు అని చెప్పేటువంటి విధానాన్ని లీగలిజం అంటారు. అంటే ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఇవి ఖచ్చితంగా పాటించాలి అని ఒక లిస్ట్ మనకిచ్చి, ఇవి పాటించు అప్పుడు దేవుడు నేను రక్షిస్తాడు అని చెప్పే బోధలు ఉంటాయి కదా, అవి ఈ లీగలిజంకి సంబంధించినవి. వీరు చెప్పేది ఏంటంటే ధర్మశాస్త్రము మిమ్మల్ని నియంత్రిస్తుంది, మన ప్రవర్తనని కంట్రోల్ చేసేది ఏంటంటే ధర్మశాస్త్రం. ఆజ్ఞలు వీరి యొక్క జీవితాలని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. లీగలిజం బోధించేవారు కానీ, లేదా లీగలిజంని అనుసరించేటువంటి వారిని కానీ వారి యొక్క జీవితంలో ఎవరు వీరిని మ్యానిపులేట్ చేస్తారు, లేకపోతే ఎవరు వీరిని నియంత్రిస్తారంటే ధర్మశాస్త్రము, అందులో ఉన్నటువంటి ఆజ్ఞలే వీళ్ళని ప్రభావితం చేస్తాయి. రెండవది, సువార్తని నమ్మేటువంటి వర్గం ఒకరు ఉన్నారు.
వీళ్ళకి ధర్మశాస్త్రము లేదు, అనగా ఆజ్ఞలు అనేటువంటివి లేవు. మరి ఆజ్ఞలు లేకుండా ఎవరు వీరిని నియంత్రిస్తారు? ఆజ్ఞలు లేనప్పుడు ఇష్టానుసారంగా జీవిస్తారు అని మనం అనుకోవచ్చు. కానీ కృప ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనము నియంత్రింపబడుతున్నాం అనేటువంటి సత్యాన్ని మనం ఎరగవలసిన వారమైనాం. ధర్మశాస్త్రం లేకపోవచ్చు, మనల్ని నియంత్రించడానికి కొన్ని కట్టడలు లేకపోవచ్చు, కానీ ప్రేమ మనల్ని, దేవుని ప్రేమ పాపం చేయకుండా మనల్ని ఆపుతుంది. అక్కడ ఆజ్ఞ మనల్ని ఆపుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక అబద్ధం ఆడాలి, లేకపోతే ఒక దొంగతనం చేయడానికి ఆజ్ఞ అనేటువంటిది అక్కడ ఉంది. దొంగతనం చేయకూడదు అనేటువంటి ఆజ్ఞ ఉంది. ఆజ్ఞని బేస్ చేసుకుని అతని ప్రవర్తనని ఆ ఆజ్ఞ నియంత్రిస్తూ ఉంది. అన్నిసార్లు నియంత్రించలేకపోవచ్చు, కానీ నియంత్రించడానికి ఈ ఆజ్ఞ ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడైతే దేవుడు నన్ను ఏమంటాం, మన ప్రవర్తన ఆ నియమాన్ని బట్టి, లేకపోతే పలానా ఆజ్ఞని బట్టి, నువ్వు దొంగతనం చేయకూడదు అని దేవుడు ఆజ్ఞించాడు కాబట్టి నువ్వు దొంగతనం చేయకూడదు అని ఆ విధంగా నేను ఆలోచన చేయను. ఎందుకంటే నేను ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, ఆత్మదేవుడు తన ప్రేమ ద్వారా మనల్ని నియంత్రిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రేమతో నేను ఇది చేయగలుగుతాను. దేవుడు నన్ను ఇంత పాపస్థితి నుండి నన్ను ఇలా విడిపించాడు. నేను చేయగలిగిందల్లా నా జీవితంలో దేవుడిని తిరిగి సంతోషపెట్టడమే, ఆయనకు విధేయులై జీవించడమే. ఒక చాయిస్ అనేటువంటిది నాకు ఉన్నప్పుడు ఆ చాయిస్ని ఆజ్ఞ చేయమంది కాబట్టి నేను చేయట్లేదు. ప్రభువు నాకు ఆ స్వాతంత్రం ఇచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని తిరిగి ప్రభు కొరకు నేను వినియోగించి ఆయనకు విధేయత చూపుతాను. కాబట్టి ఆజ్ఞను బట్టి నేను ఈ డిసిషన్కి రావట్లేదు. ఇలా ఉండాలి కాబట్టి ఇలా ఉంటున్నాను అని కాదు. ప్రభు ఆ ప్రేమ, ప్రభు ఎడల, లేకపోతే ప్రభు మనల్ని ప్రేమించినటువంటి ఆ ప్రేమే మనల్ని ఏం చేస్తుందంటే నియంత్రించి పాపమునకు చేయకుండా ఉన్నట్లుగా అది మనల్ని నియంత్రిస్తూ ఉంటుంది, ఆ చాయిస్ని తీసుకునేటట్లుగా. మూడవ వర్గం వాళ్ళు ఏంటంటే స్వేచ్ఛావాదం. వీళ్ళకి ఏ రకమైనటువంటి నియమం లేదు, ధర్మశాస్త్రము లేదు, లేదా పరిశుద్ధాత్మ ఆ సూపర్విజన్ లేదు, లేదా కృప కూడా వీరికి లేనట్లుగా వారి జీవితాలు వారికి నచ్చినట్లుగా జీవిస్తారు. పలానా పని చేస్తే దీని వలన ఈ శిక్ష వస్తుంది అనేటువంటిది లేదు, లేదా ఇలా చేయకూడదు అనేటువంటి ఆజ్ఞ పెట్టుకుని వాళ్ళు జీవించినటువంటి జీవిత విధానం కూడా వారు జీవించరు. వారికి నచ్చినట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా తమ జీవితాలను జీవించేటువంటి వారిని స్వేచ్ఛావాదులు అని మనం పిలుస్తూ ఉన్నాం. కాబట్టి లీగలిజం అంటే ఒక వ్యక్తి రక్షింపబడడానికి ఇవి చేయాలి, ఇవి చేస్తేనే వ్యక్తి రక్షింపబడతాడు అని చెప్పేటువంటి దాన్ని లీగలిజం అని మనం పిలుస్తూ ఉన్నాం. దీన్ని నియంత్రించడానికి బోళ్ళు మరి ఆజ్ఞలు ఉంటాయి. ధర్మశాస్త్రం నిండా 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు వ్యక్తి యొక్క ప్రవర్తనని నియంత్రించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలాగా ఇది నియమం ఉంది కాబట్టి నువ్వు ఇలా చేయకూడదు, ఇలా నియమం ఉంది కాబట్టి ఇలాగే చేయాలి అని చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మనం లీగలిజం అంటాం. దానిలో నుండి వ్యక్తి బయటకు వచ్చినట్లయితే, స్వార్థ వైపు తిరిగినట్లయితే, స్వార్థ మనకు బోధించేది ఏంటంటే నీకు పాటించడానికి ఏ నియమము లేదు, కానీ ఒకవేళ నువ్వు దాన్ని పాటిస్తున్నావు అంటే, ఎందుకు పాటిస్తున్నావు అంటే నియమము ఉంది అని నువ్వు పాటించట్లేదు. ప్రభు నీకు ఉచితంగా ఆ స్థితిని కలుగు చేశాడు. ఒకవేళ ఇప్పుడు ఈ విధంగా ఆలోచన చేద్దాం. ఏమంటాం, లేకపోతే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు. పోలీస్ కానిస్టేబుల్కి కొన్ని డ్యూటీస్ ఉంటాయి, కొన్ని చేయాల్సినటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి. అతడు ఈ బాధ్యతలు చేసాడు కాబట్టి అతన్ని ఈ పోలీస్ జాబ్లో ఉన్నాడా, లేకపోతే పోలీస్ జాబ్లో ఉన్నాడు కాబట్టి ఆ డ్యూటీస్ అతన్ని చేయాలా? ఆ వృత్తిలో ఉన్నాడు కాబట్టి ఆ డ్యూటీస్ అతను చేయాలి. ఇవి చేసాడు కాబట్టి ఇతను ఈ జాబ్లో వచ్చాడని మనం చెప్పము. ఇతడు ఉన్నాడు కాబట్టి అలాగ చేస్తాం. క్రైస్తవ్యంలో కూడా అంతే. దేవుడు అంటే ఇవి చేసేవు కాబట్టి దేవుడు నిన్ను రక్షిస్తాడని కాదు. దేవుడు నీకు ఉచితంగా నీతిని అనుగ్రహించి ఉచితంగా నిన్ను పరిశుద్ధపరిచాడు కాబట్టి
నీవు కొన్ని బాధ్యతలు నీ మీద ఉన్నాయి, బాధ్యతల ప్రకారంగా నీవు జీవించడమే ఈ భక్తి జీవితం అంతా కూడా. కాబట్టి మనం చేసే భక్తి ఇది ఇలా చేస్తే ఇలా అవుతామని కాదు. లేకపోతే ఇప్పుడు విశ్వాసిగా దేవుడిని చేసి నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా దేవుడు నిన్ను ప్రకటిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఇలా చేయలేదు. దేవుడు నిన్ను అలా ఆల్రెడీ ఈ స్థితిలో పెట్టాడు కాబట్టి దానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల ప్రకారంగా నీవు జీవించాలి. కాబట్టే మనం అలా జీవిస్తూ ఉన్నాం. ప్రేమ దేవుడు అనుగ్రహించిన ఉచితంగా మనకిచ్చిన దాన్ని బట్టి ప్రేమతో మనం దేవుని సన్నిధిలో ఆ యొక్క జీవితాన్ని మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. మనం చేసిన కార్యాలను బట్టి మనం పరిశుద్ధులు అవ్వట్లేదు. మనం చేసినటువంటి ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో దాన్ని పాటించాం కాబట్టి నీతిమంతులం అవ్వట్లేదు. మరి ఎలాగంటే నీతిమంతులుగా దేవుడు చేసాడు కాబట్టి, పరిశుద్ధులుగా దేవుడు మనల్ని చేసాడు కాబట్టి ఆ బాధ్యతను బట్టి మనం ఈ స్థితిలో ఉంటా ఉన్నాం. కాబట్టి ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. పోలీసు అతను ఇవి చేసాడని అతనికి ఆ పోలీసు జాబ్ కాదు, కానీ ఇతడికి ఆ జాబ్ వచ్చింది కాబట్టి జాబ్ని బట్టి అతనికి ఉన్న బాధ్యతలు అతడు నిర్వర్తించాలి. అలాగే క్రైస్తవ్యంలో కూడా ఇవన్నీ చేసావు కాబట్టి నిన్ను పరిశుద్ధుడిగా దేవుడు తీర్చలేదు. ఇవన్నీ చేసావు కాబట్టి దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేయలేదు. దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేసి పరిశుద్ధుడిగా చేసాడు కాబట్టి ఇవి నువ్వు చేస్తున్నావు. అంత మాత్రాన ఇవి చేస్తేనే మళ్ళా ఒకవేళ ఇతను అంటే నేను ఇలా ప్రకారంగా జీవిస్తేనే నాకు పోలీస్ జాబ్ వస్తుంది అని చెప్పగలుగుతాడు. ఇతను నాకు ఈ జాబ్ ఉంది కాబట్టి నేను ఇలా ప్రవర్తించాలి కాబట్టి అలా ప్రవర్తిస్తున్నాను. కాబట్టి అతని బాధ్యత అది. గవర్నమెంట్ వాళ్ళు జాబ్ ఇచ్చారు, జాబ్ ప్రకారం ఈ బాధ్యతలు నిర్వర్తించాలి కాబట్టి బాధ్యతగా తనకి వృత్తి ధర్మం ప్రకారం అవి బాధ్యతలు నిర్వహిస్తాడు. అలాగే క్రైస్తవుడు కూడా దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేశాడు, పరిశుద్ధుడిగా చేశాడు కాబట్టి ఇక్కడ ఇంకొక చిక్కు ఏంటంటే ఒకవేళ ప్రమాదం ఏంటంటే ఇతని బాధ్యతలు ఇతను కనుక నిర్వర్తించకపోతే పోలీస్ జాబ్ పోయేటువంటి అవకాశం ఉంది. దాన్ని మనం తీసుకోకూడదు. ఇక్కడ క్రైస్తవం ఎక్కడ విఫలమవుతుంది. సేమ్ ఇలాగే ఆలోచిస్తారు. ఏంటంటే నాకు జాబ్ ఉంది కాబట్టి నేను ఈ బాధ్యతలు చేయాలి, ఒకవేళ నేను ఈ బాధ్యతలు చేయకపోతే ఇలా నేను ప్రవర్తించకపోతే నాకు ఇవ్వబడినటువంటి నీతి, నాకు ఇవ్వబడిన పరిశుద్ధత పోతుంది అనుకుని ఆ స్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అది మన మీద ఎంత మాత్రమో మన నియమాల మీద ఆ రూల్స్ ప్రకారంగా జీవించడం మీద ఆధారపడి లేదు. కాబట్టి ఇది ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది మరలా ఇది ఇలా చేయకపోతే, ఇలా ఉండకపోతే ఇది పోతుంది అని అనుకోవడానికి మనకి అవకాశం లేదు. ప్రియులారా, సువార్త చెప్పేదండి. కాబట్టి ఈ రెండు వాటిని మినహాయించి మూడో వర్గం ఉంది, లిబరలిజం, స్వేచ్ఛావాదం. వారి ప్రకారం ఏంటంటే దేవుడు ఉన్నా మాకేం ఏ మాత్రం మాకు భయం లేదు, మేము ఒకవేళ ఆ ఆజ్ఞలను మేము పాటించకపోవడం వల్ల వచ్చే శిక్ష ఏదైనా మాకు అసలు దేవుడినే నమ్మలేనప్పుడు దేవుడి శిక్షను మరింతగా వీళ్ళు అసలు నమ్మరు. ఐదర్ కృపను కానీ ధర్మశాస్త్రాన్ని కానీ దేన్ని కూడా ఒక పరిమాణంగా తీసుకుని ఒక స్టాండర్డ్గా తీసుకుని దాన్ని అనుసరించేటువంటి విధానము వీరికి ఉండదు. స్వేచ్ఛావాదం. ఈ ప్రపంచంలో కూడా ఈ మూడే మనం చూస్తాం. తమకి ఇష్టానుసారంగా దేవుడు లేడని చెప్పుకుని తిరిగేటువంటి వారు ఉంటే, దేవుడిని ఒక రీతిగా తమ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్లో, ఒక సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్లో పెట్టుకుని ఇవి చేస్తే మాకు అది కన్ఫర్మ్ అవుద్ది అనుకుని వాటిని గుడ్డిగా నమ్ముకుని వాటిని ప్రకటించేటువంటి వారు, లేకపోతే వాటిని అనుసరించేవారు ఒక వర్గం ఉంటారు. లేదు రెండో వర్గము, ఇవేమీ అవసరం లేదు, దేవుని యొద్దకు దారి విశ్వాసం ద్వారా మాత్రమే, దేవుడు నీకు ఆ ఆజ్ఞలు పాటించాల్సిన పని లేదు దేవుని యొద్దకు రావడానికి, విశ్వసిస్తే చాలు అనేటువంటి కృపా మార్గాన్ని అవలంబించేటువంటి ఈ సువార్త విశ్వాసులుగా మనం చెప్పుకుంటా ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ మూడే ఇక్కడ మనం చూడగలుగుతాం. లీగలిజం కానీ,
స్వార్థ అనుసరించేటువంటి ప్రజలు కానీ, స్వేచ్ఛావాదులు కానీ ఈ బైబిల్లో మనం చూడగలుగుతాం. బైబిల్లో కానీ ప్రపంచంలో కూడా ఈ 3 వర్గాలే మనం చూస్తాం. అయితే మనం ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ రాయబడేది ఏంటంటే లీగలిజం అనేటువంటిది ఎక్కువగా మనకి ఇక్కడ చూస్తూ ఉంటాం. రెండోది, అది ఇచ్చింది మరలా మళ్ళీ తిరిగి పోతుంది కాబట్టి దీన్ని అనుసరించాలని మరలా ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి నామినలిస్టులు ఉన్నట్లుగా గలతీయుల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. రెండవ దాన్ని మనం ఇక్కడ ఒకసారి విపులంగా చూద్దాం. రెండో మార్గం ఏంటంటే స్వార్థ ద్వారా దేవుడు మనకు ఒక పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలోనికి మనం తీసుకొచ్చాడు. అంటే ధర్మశాస్త్రం క్రింద నుండి మనం వచ్చాం కాబట్టి ఇంకా మనకి సూపర్వైజర్ ఎవడో లేడు అని అనుకోకుండా మనకి సూపర్వైజర్ ఉన్నాడు. అయితే ఈయన పరిశుద్ధాత్ముడు మనల్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. మన మార్గాల్ని ఆయన మరి క్రీస్తు వైపుకు ఏ రకమైనటువంటి చట్టబద్ధత లేకుండానే స్వేచ్ఛానుసారంగా మనము దేవుణ్ణి అనుసరించడానికి, ఆరాధించడానికి ఈయన సహాయపడతాడు అనేటువంటి ఆ విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఆ రోమాపత్రికలో దీని గురించినటువంటి ఎక్కువ వివరణ మనం చూడగలుగుతాం. 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక వ్యక్తి క్రీస్తు యొద్దకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తికి ఏ విధంగా సహాయపడతాడంటే అతని హృదయంలో దేవుని యొక్క ప్రేమను కుమ్మరిస్తాడు. ఎలా కుమ్మరిస్తాడు అంటే నీ హృదయాన్ని తీసేసి, హృదయం మూత తీసి ఇదిగో నీ దేవుని ప్రేమని పెట్టేసి తర్వాత మూత వేయడం కాదు, కానీ దేవుడి చేత నువ్వు ఎలా ప్రేమింపబడుతున్నావు అనేటువంటి ఆ సత్యాన్ని నీకు తెలియపరుస్తాడు. దానికి ఒక 4 ఉదాహరణలు, 4 విషయాలు అక్కడ చెప్పాడు. ఏంటంటే నీవు భక్తిహీనుడిగా ఉండగానే, నీవు బలహీనుడిగా ఉండగానే, నీవు పాపిగా ఉండగానే, నీవు శత్రువుగా ఉండగానే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంత దీన స్థితిలో, ఇంత దౌర్భాగ్య స్థితిలో దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు ఒక్కసారి దేవుడు నీవు అంగీకరించిన తర్వాత, దేవుని కుమారునైన తర్వాత దేవుడు నిన్ను ప్రేమించడా? నీ చేసిన తప్పులను క్షమించడా అంటే ఖచ్చితంగా ప్రేమిస్తాడు. కాబట్టి మన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, ఈ కార్యాలు చేస్తే దేవుడు నన్ను ప్రేమిస్తాడు, ఈ కార్యాలు చేస్తే ఇవి కనుక చేయకపోతే దేవుడు నన్ను ద్వేషిస్తాడనేటువంటిది విధానం కాదు. దేవుడు నిన్ను నీ పరిస్థితులకి అతీతంగా, నువ్వు చేసేటువంటి కార్యాలకు అతీతంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమను, దేవుని ప్రేమను మనకి వెల్లడిపరిచి మన హృదయాల్లో దేవుని ప్రేమను కురిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అప్పుడు కనుక మనం అర్థం చేసుకుంటే, దేవుని ప్రేమను కనుక మనం అర్థం చేసుకుంటే మనం దేవుని తిరిగి ప్రేమించగలుగుతాం. దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడు, నా పాప స్థితిని లేకపోతే నా ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉండగానే దేవుడు ప్రేమించాడు. భక్తి చేసినందుకు కాదు దేవుడు నన్ను యాక్సెప్ట్ చేసింది, లేదా భక్తి చేస్తున్నాను కాదు దేవుడు నన్ను ప్రేమించింది, దీన స్థితిలో ఉన్నప్పుడే, దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడే నన్ను ప్రేమించాడని మనం తిరిగి దేవుణ్ణి ప్రేమించడానికి క్రీస్తు ఆ ప్రేమ, అలాగే దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కుమ్మరించడం వల్ల ఈ రకమైనటువంటి తిరిగి ప్రేమించేటువంటి స్థితికి మనం చేరుకోగలుగుతాం ప్రియులరా. కాబట్టి ఈ విషయాలను మనం గమనిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి సహాయపడతాడంటే ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారికి దేవుడు సహాయపడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఆయన సూపర్విజన్లో ఆ యొక్క ధర్మశాస్త్రం మార్గాన్ని వదిలి కృప కిందకి ఎవరైతే వస్తారో వారికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోగలుగుతాం. అందుకే ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక మాట కూడా వాడాడు. ఇక్కడ చదవగలిగితే 5వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూద్దాం. ఎలా అనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునని నిరీక్షణ సఫలమగుదనని ఆత్మ ద్వారా ఎదురు చూస్తాం. ఇప్పుడు మనకి విశ్వాసం ఉంది, క్రీస్తు యేసునందులో విశ్వాసం ఉంది.
విశ్వాసం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే నీతి కలుగుననే నిరీక్షణ. మనకి నీతి కలిగిందా మరి అంటే, ప్రస్తుతం మనం నీతిమంతులమా కాదంటే, ప్రకటింపబడిన నీతిమంతులు మనం. నీతిమంతులమని దేవుడు ప్రకటించాడు. కానీ సంపూర్ణ నీతిమంతులు ఎప్పుడు అవుతాం? క్రీస్తు రాకడొచ్చినప్పుడు మాత్రం సంపూర్ణ నీతిమంతులు అవుతాం. ఆ సంపూర్ణ నీతి, ఆ సంపూర్ణ పరిశుద్ధత మనం పొందడానికి మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఇక్కడ రాయబడిన మాట ప్రకారం నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం. క్రీస్తు వస్తాడు, నన్ను ఏదైతే నీతిమంతుడిగా ప్రకటించాడో ఆ నీతిని సంపూర్ణంగా నాకు ఇస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి సపోజ్ గవర్నమెంట్ ఎవరికన్నా ఇల్లులు ఇస్తుంది అని అనుకోండి, అప్లై చేసుకోమన్నారు. వాళ్ళు అందరూ అప్లికేషన్స్ పెట్టారు. ఒకవేళ మనం చూసుకుంటాం మన పేరు ఉందో లేదో ఆ ఎలిజిబిలిటీ లిస్టు, ఈ వేళకే గవర్నమెంట్ వాళ్ళు ఇల్లులు ఇస్తున్నారని ఒక లిస్ట్ విడుదల చేస్తారనుకోండి. ఆ లిస్టులో మన పేరు ఉంది అనుకోండి, అప్పుడు మనకి ఏమని అనుకుంటాం? మనం ఖచ్చితంగా మనకి ఇల్లు వస్తుంది అనేటువంటి ధీమాలో ఉంటాం. ఆ ఇల్లు కోసం ప్రభుత్వం వారు ఎప్పుడు మనకి ఇల్లు ఇస్తారా అని ఆ ఇల్లు కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే దేవుడు మనకేం చేశాడంటే, ఆ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం ఎలాగ ఒక పలానా మన పేరు పెట్టి ఇచ్చారో, అలాగే దేవుడు కూడా మనకి నిన్ను నీతిమంతునిగా చేస్తాను, ఇదిగో ప్రకటిస్తున్నాను, నీవు నీతిమంతుడు అని ప్రకటిస్తున్నాను, నువ్వు పరిశుద్ధుడు అని ప్రకటిస్తున్నానని దేవుడు మనకి ఆ ప్రకటన అనేటువంటిది జారీ చేశాడు. అయితే అది మనం పొందుకోవడానికి ఆ ప్రభుత్వం వాళ్ళు లిస్ట్ అయితే ముందు రిలీజ్ చేశారు, కానీ ఇల్లు ఇచ్చేసరికి కొంత టైం పడుతుంది. అలాగే మనల్ని నీతిమంతులుగా ప్రకటించాడు, పరిశుద్ధులుగా ప్రకటించాడు. ఈ సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత, సంపూర్ణమైన నీతి మనకి ఎప్పుడు లభిస్తుందంటే, క్రీస్తు ఆయన రావాలి, తన రెండవ రాకడలో వచ్చినప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనం అగుపడగలుగుతాం. అప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే, వాళ్ళు పేరు వచ్చింది, మన ఇల్లు ఎప్పుడు వస్తుందా అని అలా కాలిపెట్టుకుని ఉంటారో, మనం కూడా దేవుడు మనల్ని నీతిమంతుడిగా ప్రకటించాడు, సంపూర్ణంగా ఇప్పుడు నన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు అని ఆయన రాక కొరకు మనము నిరీక్షణతో మనం ఎదురు చూస్తూ ఉంటాం. అయితే నీతి కలుగుతుంది, సంపూర్ణమైనటువంటి నీతి నాకు కలుగుతుంది అని నేను ఆ నీతి కొరకు నిరీక్షించడానికి ఎవరు నాకు సహాయపడతారు? అది సఫలం చేయడానికి, ఆ నిరీక్షణని వాస్తవంగా నెరవేర్చడానికి నాకు సహాయపడేటువంటి వ్యక్తి ఎవరనంటే, 5వ వచనం ఆఖరి దాంట్లో, ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాను. ఆ విషయంలో ఆత్మదేవుడు మనకి సహాయపడతాడు. మనం నిరీక్షించడానికి, మన నిరీక్షణలోండి తొలగిపోకుండా, నిరీక్షణలోండి తప్పిపోకుండా, క్రీస్తు రాకడ కొరకు ఓపికతో మనం ఎదురు చూడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపడతాడు. అంటే ఎవరికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడతాడు అంటే, నీ క్రియల ద్వారా నువ్వు నీతిని సంపాదించడానికి నువ్వు వెళ్తే మాత్రం నీకే రకమైనటువంటి పరిశుద్ధాత్మ సహాయము అందదు. నీ క్రీస్తు యొక్క బలిదానము మీద ఆధారపడి ఆయన నన్ను నీతిమంతుడిగా ప్రకటించాడు. ఆ నీతిని సంపూర్ణంగా నేను పొందుకోవడానికి ఆయన రాకడ వరకు నేను వేచి ఉండాలని ఏ విశ్వాస అయితే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఓపికత కనిపెడుతున్నాడో, అలాంటి వారికి మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి ఆ నీతి సంపూర్ణంగా వారికి కలగడానికి ఆయన ఆ నిరీక్షణను సఫలం చేయడానికి ఆత్మదేవుడు సహాయపడతాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ఆత్మదేవుని యొక్క సహాయం మాత్రం ఖచ్చితంగా ఎవరైతే కృప కొరకు ఎదురు చూస్తారో, ఆ కృపతో మరి అదే ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఓపికతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటారో, వారికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లభిస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. కాబట్టి ఈ లిబరలిజం యొక్క ప్రస్తుత ఉనికి కనుక మనం చూడగలిగితే, క్రైస్తత్వంలో సిట్యువేషనల్ ఎథిక్స్ అనేటువంటిది దానికి పేరుగా మనం చూడగలుగుతాం. ఏంటి ఈ సిట్యువేషనల్ ఎథిక్స్ అనేటువంటిది?
ఏంటి అని చూస్తే, ఆలోచన చేస్తే, ఉదాహరణకు రాహాబు ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ వాదము చెప్పేదాని ప్రకారము లోక కళ్యాణార్థం మనం ఏదైనా తప్పు చేసినా పర్లేదు, ఎందుకంటే లోకానికి ఒక మంచి జరుగుతున్నప్పుడు ఇంకొక ఉదాహరణ చూస్తే, ఈ అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అంటే ఒక మంచి చేయడానికి కొంచెం తప్పు చేసినా పర్లేదు అనేటువంటిది. ఉదాహరణకి ఇక్కడ రాహాబు చేసినటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే, ఆమె చేసిన పని ఏంటంటే, ఆమె జీవిస్తున్నటువంటి ఆ ప్రదేశంలో రాజు దగ్గర నుండి సేవకులు వచ్చారు, సైనికులు వచ్చి మీ వద్ద వేగు చూడడానికి ఇక్కడ వచ్చారు, వాళ్ళు ఎక్కడా అని అడుగుతున్నప్పుడు ఆ మంది, అర్రే ఇప్పుడే వెళ్ళిపోయారు, అలా మీరు వచ్చే ముందే అలా వెళ్ళిపోయారు, మీరు ఇలా వెళ్ళిపోతే వెంటనే మీరు వాళ్ళని పట్టుకోవచ్చు అని వీళ్ళని పైన దాచిపెట్టి వాళ్ళని వేరొక మార్గాన, తప్పు మార్గాన మోసపూరితంగా అబద్ధం చెప్పి వారిని దారి మళ్ళించి పంపించింది. ఇప్పుడు ఈ ఉదాహరణ మనం ఆలోచన చేస్తే, ఈమె చేసిన పని వాస్తవమా రైటా అని మనం ఆలోచన చేస్తే, చేసిన పని మంచిదా అంటే సైనికుల్ని మోసగించడం రైటా, అబద్ధాలు చెప్పడం రైటా అంటే తప్పే. కానీ ఇక్కడ చేసినటువంటి పని తప్పే అయినప్పటికీ ఆమె క్రీస్తు లేదా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆమె ఉంచిన విశ్వాసం ఎదర మాటల్లో మనం చదివితే యెహోషువ గ్రంథంలో ఆమె చెప్పిన ఈ విధంగా చెప్తుంది, దేవుడు నిశ్చయంగా ఈ పట్టణాన్ని మీకు ఇస్తాడని నాకు తెలుసు, నేను ఎరుగుదును. ఆమె ఆనోట దేవుని గురించి విన్నది, ఇశ్రాయేలు ఎడల దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ విన్నది. విని ఆమెకి విశ్వాసం కలిగింది, నిశ్చయంగా ఈ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తాడని తెలుసు. అయితే మీరు వచ్చి ఈ పట్టణాన్ని స్వాధీనపరచుకున్నప్పుడు నన్ను, నా కుటుంబాన్ని మాత్రం జ్ఞాపం చేసుకోండి, నన్ను వాళ్ళతో కలిపి చంపేయొద్దని ఆమె తన విశ్వాసాన్ని కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఉద్దేశం మనం చూస్తే, ఈ సిట్యువేషనల్ ఎథిక్స్ చెప్పేటువంటి ఆ మాట ఏంటంటే, నలుగురికి మేలు జరుగుతుందంటే తప్పు చేసినా పర్లేదని, ఎందుకంటే నలుగురు ఉపయోగపడుతున్నారు, లేకపోతే నలుగురికి మంచి జరుగుతుంది అనేటువంటిది. మరి బైబిల్ ఆ విధంగా చెప్తుందా? నలుగురికి ఉపయోగపడినా పర్లేదు, నువ్వు తప్పు చేయని బైబిల్ చెప్తుందంటే, వాస్తవానికి సిట్యువేషనల్ ఎథిక్స్ని బైబిల్ కాంట్రడిక్ట్ చేస్తుంది. అది ఒప్పుకోదు. నువ్వు నలుగురు నష్టపోయినా పర్లేదు, నువ్వు నీతిగా యథార్థంగా నిలబడు అనేటువంటి మాటే ఇది చెప్తూ ఉంటుంది, బైబిల్ మనకు బోధిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి ఇక్కడ దేవుడు సపోర్ట్ చేసినట్టుగా ఉంది కదా. మరి రాహాబుని కానీ లేదా తామారు జీవితాన్ని చూస్తే, ఆమె నీతిమంతురాలని ప్రకటింపబడడం మనం చూస్తే అది ఒక వ్యభిచార క్రియగా మనం పరిగణించవచ్చు. కానీ అది చేసినటువంటి పని తప్పే. కానీ ఆమెను జడ్జ్ చేసినటువంటి లేకపోతే ఆఖరికి ఆమె నీతిమంతురాళ్ళగా ప్రకటించడం అనేటువంటి ఈ సిచ్యువేషన్ కానీ, రాహాబు విషయంలో ఆమె చేసింది మోసం చేసి అబద్ధం ఆడి వారిని దారి మళ్ళించేసింది, అది కూడా తప్పే. కానీ దాని వెనక్కున్నటువంటి వారి ఏదైతే విశ్వాసము, రాహాబు విషయంలో దేవుని పట్ల ఆమెకు ఉన్నటువంటి విశ్వాసం కానీ, లేదా తామారు విషయంలో అప్పటికున్నటువంటి ధర్మానికి కట్టుబడి ఉండడం, దాన్ని కన్ఫర్మేషన్ టు ద స్టాండర్డ్, దాన్ని నీతిగా ఎంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నలుగురికి మంచి జరుగుతున్నప్పుడు తప్పు చేసినా పర్లేదు అనే ఈ సిట్యువేషనల్ ఎథిక్స్ కానీ, లిబరలిజం కానీ, ఏది మనకు మంచిదో అది చేసుకుపోదాం అనేటువంటి విధానం కానీ, వీటిని బైబిల్ ఎంత మాత్రమో అనుమతించదు అనేటువంటి, ప్రోత్సహించదు అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఎందుకు ఇక్కడ ఇది తీసుకుని వచ్చామంటే, ఏదో ఒక పర్యవేక్షణలో మానవుడు ఉండాలి. ఇటు ఐదర్ ఈ యొక్క ధర్మశాస్త్ర పర్యవేక్షణ క్రిందన్నా, లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పర్యవేక్షణలో అన్న వ్యక్తి జీవించాలి. ఇవి రెండూ లేవు, నాకు నియంత్రణ ఏమి లేదు, నా జీవితం నాది, నా ప్రవర్తన నాది, నాకు ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అనుకోవడానికి అది దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే
లిబర్టనిజం అని మనం పిలుస్తూ ఉన్నాం, లిబరలిజం. కాబట్టి ఇది కూడా అంతే. ఎగ్జిస్టెన్షియలిజం అనేటువంటిది మనం చూస్తే, అస్తిత్వ ఆ, వాదాన్ని కనుక మనం చూస్తే ఎవరి మీద కూడా వీరు ఆధారపడరు. ఉదాహరణకి మనం దేవుడు సహాయం లేకుండానే ఇది ఏర్పడింది, దానిగానే ఇది ఉనికి కలిగి ఉంది అనేటువంటి విధానం కానీ, లేదా మానవుడు ఉద్భవించినటువంటి దేవుడు ఏం మానవుడిని సృష్టించలేదు, మానవుడికి మానవుడే ఉత్పన్నమయ్యాడు, లేదా ఇందులోంచి వచ్చాడు, కోతులోంచి వచ్చాడు అని వేరొక మార్గాలు ఏదైతే బోధిస్తూ ఉందో దానికి అదే కలిగింది. దేవుని యొక్క ప్రమేయం ఇందులో లేదు, కాబట్టి మనం దేవునికి భయపడాల్సినటువంటి అవసరత లేదు అనేటువంటి ఈ విధానం ఏదైతే ఉందో ఇది కూడా తప్పే అనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి లిబరలిజం కానీ, సిట్యుయేషనల్ ఎథిక్స్ కానీ, ఎగ్జిస్టెన్షియలిజం కానీ ఇవన్నీ కూడా తప్పుడు మార్గాలుగా మనం గమనించాలి. ఇవన్నీ మూడవ కేటగిరీ. ఇందాక చార్ట్లో మనం చూసాం కదా, ఈ మూడవ వర్గానికి, స్వేచ్ఛావాదానికి సంబంధించిన బోధలుగా మనం తీసుకోవాలి. అది తప్పే. లేదా ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి ధర్మశాస్త్రం ద్వారా నేను దేవుని దగ్గరికి వెళ్తాను అనుకునేటువంటి ఆ విధానం కూడా తప్పుగానే మరి దేవుడు పరిగణిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఏది సరైన మార్గం అంటే, దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చాడు. ఏమంటాం, ధర్మశాస్త్రం యొక్క చెర నుండి విడిపించి స్వాతంత్రం ఇచ్చినప్పుడు నీవు స్వతంత్రంగా నీవు తీసుకోవాల్సిన చాయిస్ ఏదైతే ఉందో ఆ చాయిస్ నువ్వు ఎలా ఉపయోగించుకోవాలంటే, తిరిగి మరలా అదే కాడి కిందకి నువ్వు వెళ్లకుండా పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు కోరుకుంటూ ఆయన నడిపింపు ప్రకారం, ఆయన సూపర్విజన్ క్రింద నీవు నీ జీవితాన్ని జీవించినప్పుడు ఆత్మఫలం ఫలిస్తావు అని ఈ అధ్యాయం యొక్క సారాంశంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా స్వేచ్ఛను మరి ఎలాగా అనుసరించాలి అనేటువంటిది మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం 22వ వచనంలో మనం ఈ మాటని చదువుతాం. అయితే ఇక్కడ మనం చూస్తే ఆత్మదేవుని యొక్క ఆ ఫలము మన జీవితాల్లో ప్రేమతో సాధ్యమయ్యేటువంటి ఆ విషయాలన్నీ కూడా మనం ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవి ఒక వ్యక్తి జీవితంలో ఫలించడానికి అతడు పరిశుద్ధాత్మ యొక్క సహాయము, లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క ఏలుబడి క్రింద, సూపర్విజన్ కింద ఎప్పుడైతే ఆ వ్యక్తి జీవిస్తాడో అప్పుడు ఆత్మఫలాన్ని ఫలిస్తాడనే విషయాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి స్వేచ్ఛని సద్వినియోగపరచుకోవాలి. దుర్వినియోగానికి ఉపయోగించకుండా సద్వినియోగానికి ఎప్పుడైతే ఒక వ్యక్తి మరి దాన్ని స్వేచ్ఛను ఉపయోగించి దీని కిందకి ఆత్మదేవుని యొక్క నడిపింపు క్రిందకి వస్తాడో అప్పుడు ఆత్మఫలాన్ని ఫలిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ దినాన్ని మనం నేర్చుకున్నటువంటి ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొద్దకు చేరడానికి ఒకే ఒక్క మార్గము, అది విశ్వాసం ద్వారా కృపచేతనే మనం ఆ యొక్క దేవుని సన్నిధికి, దేవుని చెంతకు మనం చేరగలుగుతాం. మన క్రియల వల్ల ఇది ఎంత మాత్రము సాధ్యం కానిది. దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి మరి యూదులకు మరి అప్పుడు ఇచ్చినప్పుడు వారిలో ఎవరు కూడా ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వారు లేరు. అందుకని ఇక్కడ ఒక మాట కూడా ఉంది, ఒకవేళ ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని ఏమని చెప్తున్నాడంటే, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతుడని తీర్చబడివాడెవడో వాడు క్రీస్తులో నుండి బొత్తిగా వేరుపరచబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఒకవేళ మీరు నీతి, ఇంకా ధర్మశాస్త్రమే, ఇంకా మాకు ఈ ఆజ్ఞలే మమ్మల్ని దేవుని వద్దకు తీసుకువెళ్తాయని ఆజ్ఞలు పట్టుకుని మీరు కనుక వేలాడితే మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. క్రీస్తు లేకపోతే నిత్య జీవమే మనకి లేదు. అది ఉన్నది ఒకే ఒక్క మార్గం. ఆ మార్గాన్ని విడిచి మీరు కనుక ఇంకను
ఆ ధర్మశాస్త్రము వలనే నీతిమంతులుగా తీర్చబడతామని ఆజ్ఞలు పాటించడానికే కనుక మీరు పూనుకుంటే క్రీస్తు వల్ల ఏ ప్రయోజనం మీకు కలగదు. క్రీస్తులో నుండి మీరు తొలగిపోయిన వారు అవుతారు. అంతేకాదు కృప నుండి తొలగిపోయి ఉన్నారు. కృప నుండి అంటే కృప అంటే ఇక్కడ దాని ఉద్దేశం ఏంటంటే మీరు క్రియల ద్వారా సాధించలేనిది కృప ద్వారా దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధపడితే మీరు కృపా మార్గాన్ని ఎంచుకొనకుండా క్రియా మార్గాన్ని ఎంచుకోవడం వల్ల కృప ఇక్కడ నిరర్ధకమైపోయింది. కృప వేస్ట్ అయిపోయింది. దేవుడు ఉచితంగా ఇస్తుంటే దాన్ని మీరు స్వీకరించకుండా దుర్వినియోగం చేసుకున్నారు అనేటువంటి విషయం మనం ఇక్కడ చూడగలుగుతాం. కాబట్టి అలాగా కృపను మనం నిరర్ధకం చేసుకోకుండా, కృప నుండి మనం తొలగిపోకుండా, క్రీస్తు నుండి మనం వేరుపరచబడకుండా ఉండాలి అంటే మాత్రం సువార్త యందలి విశ్వాసం మాత్రమే మనం కలిగిన వారంగా ఉండాలి. అలాగే మనం దేవుని సువార్త యందలి విశ్వాసం మూలంగా మాత్రమే క్రీస్తు యొద్దకు చేరుకోగలుగుతాం. కాబట్టి అలాగా క్రీస్తును సంపూర్ణంగా మన హృదయంలో విశ్వసించి ఆయన ఇచ్చేటువంటి సంపూర్ణమైన నీతి కొరకు, సంపూర్ణమైన పరిశుద్ధ కొరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మన నిరీక్షణని సఫలం చేస్తుందని ఎరిగి ఓపికతో మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించడానికి ఆత్మదేవుడు తన సహాయం మనకు అనుగ్రహించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, కొద్ది నిమిషాలు మీ వాక్యము ద్వారా మాకు నేను బోధించిన విషయాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్య భాగము మా వెనుకల్లో ఫలించండి. వాక్యానుసారంగా మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి. నేను నిజమే మరి కృప నుండి మేము తొలగిపోకుండా క్రీస్తు యేసునందలి నా తండ్రి బొత్తిగా మేము తొలగిపోయిన వారంగా కాక మరి నా పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా మా నిరీక్షణ సంపూర్ణమైనటువంటి నీతి పొందడానికి, సంపూర్ణమైన పరిశుద్ధ స్థితిని మేము పొందుకోవడానికి ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ తుదమట్టుకు మేము చేపట్టడానికి, తుదమట్టుకు మేము కలిగి ఉండడానికి మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నిజమే, మీ ఆత్మ సహాయము లేనిదే నిరీక్షణ మరి కొన్నిసార్లు నాయనా తండ్రి లేని వారంగా, నిరీక్షణ కోల్పోయేవారుగా ఉంటామేమో. కానీ మీ ఆత్మను సహాయం మాకు అనుగ్రహించి అట్టి నిరీక్షణలోని తొలగిపోకుండా నా తండ్రి మాకు ఓర్పును ఇస్తూ ఉన్నారు. అందుకై మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ యొక్క మరి నానా తండ్రి ఈ పరిచర్య కొరకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మను నానా తండ్రి మా యొక్క నిరీక్షణ సఫలత కొరకు ఈ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను మీరు అనుగ్రహించారు. అందుకై స్తోత్రాలు. మేమందరమును వాక్యం వినిచిన బిడ్డలందరూ అట్టి రీతిగా క్రీస్తు యేసునందలి నిరీక్షణతో తమ యొక్క నిరీక్షణ సఫలమవుతుంది అనేటువంటి ఆ యొక్క నిరీక్షణ కలిగిన వారే ఆత్మ సహాయం ద్వారా నిత్యమైనటువంటి నీతిని, నిత్యమైన పరిశుద్ధతను, ఆ స్థాయిని పొందుకోవడానికి కావలసిన కృపను మీ ఆత్మ ద్వారా కూడిన అందరకు వాక్యం ఇచ్చిన బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క నా తండ్రి మరి చెప్పబడిన వాక్యం అంతా కూడా ఫలింపచేసి మీరు మహిమ పొందుతామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.